నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గానివ్వండి, లేదంటే అక్బరుద్దీన్ మాట్లాడిన మాటలు కానివ్వండి, అల్లు అర్జున్ ఇష్యూని ఎందుకంత సీరియస్‌గా తీసుకున్నారు? ఇంకొకటేంటంటే హీరోలు అక్కడికి వెళ్ళడాన్ని తప్పుబట్టారు. అలానే అభిమానులు, హీరోలు ప్రభుత్వాన్ని, సీఎంని వ్యతిరేకించడం, దూషణలు చేయడం వీటిని గూడా ఆయన వ్యతిరేకిస్తూ, ఖండిస్తూ మాట్లాడారు. మీరేమంటారు ఈ మాటలకి? ఈరోజు శాసనసభలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది కూడా విన్నాం. హ్మ్. ఆయన మాట్లాడిన కొన్ని మాటలు తప్ప మిగిలినంతా కూడా చాలా ఆయన బాధ వ్యక్తం చేయటం, హ్మ్. ఆయన మాట్లాడిన దాంట్లో నేను ఏకీభవిస్తున్నాను. కొన్ని పదాలు అలా హ్మ్. మాట్లాడుకుంటుంటే బాగుండేమో ఆయన స్థాయికి హ్మ్. అనిపించింది నాకు. ఎందుకంటే అలా మాట్లాడే అల్లు అర్జున్ విషయంలో జరిగిన ఉదంతాన్ని అన్నీ కూడా ఆయన చెప్పిందన్న వాస్తవమే. హ్మ్. ఎందుకంటే ఒక మహిళ అభిమాని ఆయనకు సంబంధించిన హ్మ్. చనిపోయినప్పుడు కావచ్చు, ఆ బాబు ఇప్పుడు ఆపక స్థితిలో ఉన్నప్పుడు హ్మ్. విషయంలో కావచ్చు, సంఘటన జరిగినప్పుడు ఆయన తెలిసినప్పుడు పరామర్శించి వెళ్తే ఇంకా ఉందాతనంగా ఉండేదని అయితే నేను భావిస్తున్నాను. హ్మ్. రెండవది, ఎవరైతే అంటే ఆ సంధ్యా థియేటర్‌లో ఇట్లా ఇబ్బందిగా ఉంది, మీరు రావద్దని చెప్పిన తర్వాత హ్మ్. అతను రావటమే కాకుండా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అక్కడ ఎవరైతే చెబుతున్నారో వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఓపెన్ టాప్ దాంట్లో వచ్చేసి ఒక బల ప్రదర్శన రావటం అనేది మాత్రం నిస్సందేహంగా హ్మ్. మనం దాన్ని తప్పుపట్టాలి. ఎందుకంటే మనం ఏమైనా చేయొచ్చు. కానీ మనిషిని బ్రతికించలేం. మన చేతుల్లో లేదది. ఒక హ్మ్. ప్రాణాన్ని తిరిగి నిలబెట్టడం అనేది మన చేతుల్లో లేని విషయం. హ్మ్. మరి అగ్రకథానాయకుడు అయ్యుండి ఈరోజు మరి అలా స్పందించకపోవడం అనేది కొంచెం ఇబ్బందికరమైన పరిణామమే. హ్మ్. కాపోతే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట కావచ్చు, మీరన్నట్టు మజ్లిస్ శాసనసభ్యుడు హ్మ్. మాట్లాడింది కావచ్చు, చూసుకుంటా ఉంటే జరిగే పరిణామాలకి ప్రభుత్వం, థియేటర్ల యాజమాన్యం, చిత్ర కథానాయకుడు, ఆ చిత్రానికి సంబంధించిన సాంకేతిక నిపుణులు, హ్మ్. నిర్మాత, అలాగే పంపిణీదారుడు, వీళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములే. హ్మ్. అందరూ కూడా దీంట్లో భాగస్వాములే. అందుట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే సరే, చిత్ర సాంకేతిక నిపుణులకు కావచ్చు, లేకపోతే చిత్ర నిర్మాతకు కావచ్చు, అక్కడ థియేటర్ల వాళ్ళు వద్దన్న సంగతి కావచ్చు, లేకపోతే పోలీసులు వద్దన్న సంగతి కావచ్చు, హ్మ్. అల్లు అర్జున్ గారు చెప్పిన తర్వాత కూడా వచ్చారు అంటే అది అతనికి సంబంధించిన విషయం. హ్మ్. మిగిలిన విషయాలన్నీ వీళ్ళందరిని ఎందుకు బాధ్యులను చేస్తున్నాను అంటే నేను, హ్మ్. ఈరోజు ఒక చిత్రానికి ఎంత ఖర్చు అయిందనే దాని గురించి ఆలోచిస్తున్నారే తప్ప, హ్మ్. ప్రజల దగ్గర ఎంత దోపిడీ చేస్తున్నాం అనే విషయం వీళ్ళు నేను చెప్పిన వాళ్ళు ఎవరు పట్టించుకోవట్లేదు. హ్మ్. ఎందుకంటే ప్రతి చిత్రాన్ని చూడాలని కోరిక ఉంటుంది. అగ్ర అవును. కథానాయకుల చిత్రాలను అందరం చూడాలనుకుంటారు. హ్మ్. చూడాలనుకునే వాళ్ళ బలహీనతలను మీరు ఆసరాగా చేసుకొని హ్మ్. అధిక ధరలకి, అధిక ధరలంటే మామూలు కూడా కాదు. రూ. హ్మ్. 200 టికెట్‌ని రూ. 1000 దాకా మీరు ఖర్చు పెట్టిచ్చేసి, వాళ్ళు 2000, 3000 పెట్టి చిత్రం చూసారని చెప్పి చెబుతున్నారు. హ్మ్. అర్ధరాత్రి పూట వచ్చేసి కుటుంబ సభ్యులందరూ కూడా, హ్మ్. ఆ రేవతి అనే మహిళ వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వచ్చి కూడా చనిపోయేటప్పుడు కూడా చూడండి, కుమారుడు చేతిని పట్టుకొనే చనిపోయిందని చెప్పి చెబుతున్నారు. అవును. అంటే తల్లికున్న మమకారం ఎలా ఉంటుంది? తన బిడ్డను రక్షించుకోవాలనే కోరిక. హ్మ్. దాంట్లో ఆమె అసూలు భాష ఉండొచ్చు. పిల్లాడి కోసమే ఆమె అవును. అసూలు భాష ఉండొచ్చు. అందుట్లో అనుమానమే లేదు. మరి ఆ వ్యక్తిని అయితే తిరిగి తీసుకురాలేం కదా మనం. అవును. మరి ఇలా జరుగుతున్నప్పుడు ఇలాంటి అభిమానుల యొక్క బలహీనతల్ని హ్మ్. ఈ విధంగా సొమ్ము చేసుకోవడం అనేది ఎంతవరకు న్యాయం? ఇది కూడా ఆలోచించాలి. దీనికి ప్రభుత్వాలు కూడా సహకరిస్తున్నట్టే కదా! అవును. ధరలు పెంచుకోవడానికి వాళ్ళే కదా అనుమతి ఇచ్చింది. వాళ్ళు అనుమతించకపోతే వీళ్ళైతే పెంచలేరు కదా! హ్మ్. మరి ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇలా అందుబాటులోకి వచ్చిన సందర్భంలో ఇంతమంది అక్కడ గుమిగూడే అవకాశాన్ని ఇవ్వటం అనేది ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా నేను భావిస్తున్నాను. హ్మ్. ఏం థియేటర్‌లోకి ఎందుకు బానివ్వాలి అర్జున్ గారిని? హ్మ్. ఇప్పుడు మాట్లాడేవాళ్ళు ఎందుకు లోనకి అనుమతి ఇవ్వాలి? హ్మ్. వచ్చినప్పుడు అప్పుడే అదుపులో తీసుకోవాలి కదా! మీరు వద్దన్నావు, మీరెందుకు వస్తున్నారని చెప్పని. హ్మ్. అంటే అప్పుడు ఇప్పుడు వీళ్ళు ఉదాహరించినట్టు అప్పుడు అతను చిత్ర కథానాయకుడు అని చెప్పి గౌరవం చూయించారా మీరు? హ్మ్. ఇవన్నీ కూడా అంశాలు వస్తా ఉంటాయి. లోతుకెళ్తే చాలా అంశాలు బయటకు వస్తా ఉంటాయి. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుందనైతే రేవంత్ రెడ్డి గారిని నేను అభినందిస్తున్నా. సరే అంటే తెలంగాణలో, ఆ! హ్మ్. తెలంగాణ ప్రాంతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు హ్మ్. రేట్లు పెంచకుండా, హ్మ్. ఇలాంటి షోలు ఎయకుండా ఆయన నిరోధించడం అనేది మాత్రం నిస్సందేహంగా నేనైతే అభినందిస్తున్నా. సరే అంటే అక్బరుద్దీన్ ఓవైసీ గూడా ఒక మాట అన్నారు. ఆయన థియేటర్‌లో ఉన్నప్పుడు బయట తొక్కిసలాట జరిగిందని ఆయన పక్కనున్న వ్యక్తి చెప్తే, ఆ టైంలో అల్లు అర్జున్ అన్న మాట. అయితే మన సినిమా హిట్ అయినట్టే. ఈ వర్డ్ ఎలా చూడాలంటే, వెళ్తూ వెళ్తూ కనీసం తొక్కిసలాట జరిగింది మీరన్నారు ఇంతకుముందు పరామర్శించుంటే బావుండేదని.
కనీసం ఆ పరామర్శ పక్కన పెడితే ఒక ఆ మహిళ చనిపోయింది. ఒక అబ్బాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ సందర్భంలో దీన్ని బేస్ చేసుకొని అయితే నా సినిమా హిట్ అయినట్టే అనడం అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే ఇప్పుడు ఆయన అన్నమాట ఎంతవరకు వాస్తవం అనేది తీసి పక్కన పెడితే, అది మాట అంటే మాత్రం చాలా ఘోరమైన విషయం అది. హ్మ్. నిస్సందేహంగా. మరి అది అహంకారపూరితం అనుకోవాలా? లేపోతే వాళ్ళకి వెనకటికి చాలామంది చెబుతూ ఉండేవాళ్ళు. ఏదన్నా కట్టడాలు నిర్మించినా, ఏదన్నా కార్యక్రమాలు చేయాలన్నా నరబలి ఇచ్చేవాళ్ళు అంటారు. హ్మ్. అంటే ఈ చిత్రానికి కూడా అలాంటి బలి కోరుకున్నాడేమో అనిపిస్తుంది మనకి. హ్మ్. నిస్సందేహంగా అంతే కదా! అట్లనే భావించాలి కదా! అవును. అంటే ఇంకా అంటే అలాంటి భావాలు ఇతనిలో ఉన్నాయనే భావన వచ్చేలా ఉంది. అది నిజంగా అన్నాడా లేదనేది మనకు వాస్తవం. అంటే మాత్రం నేను అన్నది మాత్రం నేను హ్మ్. అన్నదానికి కట్టుబడి ఉంటాను. హ్మ్. అనే గనక ఉంటే. ఆ పరామర్శించలేకపోవడం అనేది మాత్రం నిజంగా దారుణమైన విషయం. హ్మ్. జరిగిన ఉదంతాలన్నీ జరిగిన తర్వాత కూడా అతను చనిపోయిన తర్వాత చాలా రోజులకి ఆయన అదుపులో తీసుకోవడం కూడా జరిగింది. అవును. ఈ ముందే పరామర్శించకపోవడం కూడా తప్పే. అవును. సహాయం చేయటం వేరు, పరామర్శలు వేరు. ఇక రేవంత్ రెడ్డి గారు అన్న ఒక్క దాంట్లో మాత్రం నేను ఇందాక చెప్పాను కదా! ఆయన మాట్లాడిన కొన్ని మాటలు. హ్మ్. కాలు పోయిందా, చెయ్యి పోయిందా, కన్ను అవును. పోయిందా అలాంటివి మాట్లాడకుండా ఉంటే బాగుండనేది నా అభిప్రాయం. నా వ్యక్తిగత యాహ్! అభిప్రాయం. హ్మ్. ఆయన భావోద్వేగాన్ని అర్థం చేసుకోగలను గానీ, హ్మ్. అలాంటి పదాలు ఆయన నోటి వెంట ఓ బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆయన నోటి వెంట రావడం అనేది నాకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంది. ఇక అది తీసి పక్కన పడేస్తే, ఇప్పుడు జరుగుతున్న ఈ ఉదంతంలో హ్మ్. చిత్ర పరిశ్రమ పెద్దలు కూడా ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలని చెప్పారు. అవును. దాంట్లో ఏందంటే పరామర్శించారు. సహజమే అది. ఎప్పుడైనా సరే చిత్ర కథానాయకుడు, అగ్ర కథానాయకుడు. అతనికి ఒకరోజు కారాగారంలో ఉన్నందువల్ల ఎందుకంటే వాళ్ళతోటి నటించే నటీనటులెళ్ళి ఆ! పరామర్శిస్తారు. పంపిణీదారులెళ్తారు. దర్శకులెళ్తారు. చిత్ర ప్రదర్శన చేసేవాళ్ళెళ్తారు. హ్మ్. తప్పైతే ఏం కాదది. హ్మ్. అతను ఏం చేశాడా ఏందనేది తీసేస్తే ఇది వ్యాపారం. హ్మ్. వాళ్ళందరూ వ్యాపారస్తులు. ఓకే. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే సమాజం కోసం వాళ్ళేం పని చేయట్లా. హ్మ్. వ్యాపారస్తుడు కాబట్టి అతను వాళ్ళ కోసం వాళ్ళు పని అమ్ముడుపోయే చేస్తున్నారు. వ్యక్తి. హ్మ్. అతని వల్ల లాభాలొస్తున్నాయి వాళ్ళకి. హ్మ్. కాబట్టి వాళ్ళెళ్తారు. ఈళ్ళ దగ్గరికి ఎందుకెళ్ళాలంటే చాలా ఉదంతాలు జరుగుతా ఉంటాయి. హ్మ్. అందరూ ఎళ్ళట్లేదు కదా! అవును. చాలా ఉదంతాలు చాలా సార్లు జరుగుతూ ఉంటాయి. హ్మ్. అందరైతే ఎళ్తలేదు కదా! కాబట్టి ఎళ్తన్నారా లేదా అనే విషయం తీసి పక్కన పడేస్తే, అది వాళ్ళకి సంబంధించినట్టు ఇక్కడ మీరు గమనించుకోవాల్సిందేంటంటే, చిత్ర పరిశ్రమలో అందరూ గూడా వ్యాపారస్తులే. హ్మ్. మేమేదో మేమేదన్నా చెప్పుకున్నా గూడా హ్మ్. వ్యాపార దృక్పథంతోటే ముందుకెళ్తాం. అందుట్లో ఎలాంటి అనుమానమే లేదు. ఆ వ్యాపారానికి అతను అనువుగా ఉన్నాడు. అతని వల్ల లాభం జరుగుతుంది కాబట్టి వీళ్ళందరూ వెళ్లి పరామర్శించారు. హ్మ్. అది ఎక్కడ జరిగినా సర్వసాధారణమే కదా! ఓకే. ఈరోజు ఎంతోమంది రాజకీయ నాయకులను తీసుకుందామండి. హ్మ్. ఎంతోమంది గొప్పగా చేసిన వాళ్ళున్నారు. హ్మ్. గొప్ప గొప్ప వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు, ప్రతిపక్ష నేతలు, ప్రధానమంత్రులతో సహా కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. హ్మ్. ఆ ప్రాంతంలో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరైనా పరామర్శించడానికి ఎళ్లారా? హ్మ్. ఎళ్తున్నారా? ఎళ్ళట్లేదు కదా! పోనీ ఎవరైనా దివంగతులైతే వాళ్ళ కుటుంబాల దగ్గరికెళ్ళి పరామర్శిస్తున్నారా? హ్మ్. పరామర్శించట్లేదు కదా! ఇవన్నీ ఒకదానికొకటి మనం దాన్ని తీసుకురాకూడదు. హ్మ్. ఈ విషయంలో మాత్రం అల్లు అర్జున్ చేసిన పొరపాటు అనేది మాత్రం మనం బల్లగుద్ది చెప్పగలం. దాంట్లో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఓకే. సార్ 'జానీ మాస్టర్' కేసులో ఒక అమ్మాయిని వేధించాడు, వాడుకున్నాడు అన్న రీజన్‌తోనే నేషనల్ అవార్డ్‌ని క్యాన్సిల్ చేసినప్పుడు, అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ చనిపోయింది. ఒక చిన్న పిల్లాడు అటో ఇటో అంటే వెంటిలేటర్ మీద ఉన్నాడు. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఎందుకు నేషనల్ అవార్డ్ క్యాన్సిల్ చేయట్లేదు? క్యాన్సిల్ చేయాలని కొంతమంది డిమాండ్ చేస్తున్నారు. సో, ఈ డిమాండ్ ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆ పురస్కారాలకు సంబంధించి అలాంటి చిత్రానికి పురస్కారం ఇచ్చినప్పుడే వాళ్ళ చిత్తశుద్ధి అర్థమైపోయింది. హ్మ్. అంతే కదా! ఇంకా వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడుకుంటాం? అలాంటి చిత్రానికి పురస్కారాలు ఇస్తున్నారు అంటే వాళ్ళ చిత్తశుద్ధి ఏందో అర్థమైపోతా ఉంది కదా! ప్రామాణికాలు పోయినాయి. హ్మ్. జాతి కోసము, చైతన్యపరచడం కోసము నిర్మించే చిత్రాలకు ఆ రోజు పురస్కారాలు ఇచ్చేవాళ్ళు. హ్మ్. ఇవాళ ఏ స్థాయికి వచ్చింది ఆ పురస్కారాలది? దాన్ని గమనించుకోవాలి కదా! అవును. మరి ఇంకన్నప్పుడు వాళ్ళ గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం? అంటే ఇలాంటి చిన్న చిన్న వాటిలకి గాని, పెద్ద పెద్ద వాటిలకి గాని ఆహ్, నేషనల్ అవార్డ్స్ లాంటివి క్యాన్సిల్ చేయడం అనేది జరుగుద్దంటారా? జరుగుతుంది. ఎందుకు జరగదు? హ్మ్. ఇప్పుడు ఆ ఉదంతాలు కొన్ని వచ్చినప్పుడు బయటకొచ్చినప్పుడు మనం ఇచ్చేది జాతీయ స్థాయిలో కాబట్టి, హ్మ్. దాని ప్రభావం కూడా ఉంటుంది కాబట్టి, ఇలాంటి వ్యక్తులు వ్యక్తిగతంగా చేసే కొన్ని తప్పుల వల్ల ఇలాంటి వ్యక్తులకిస్తే దాని యొక్క అర్థం, పరమార్థం పోతుందన్న ఉద్దేశంతోటి వెనక్కి తీసుకుంటారు. చాలా సార్లు జరుగుతున్నాయి అయ్యే కదా! హ్మ్.
సార్ అంటే ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే ఇన్సిడెంట్ ఇదే కాదు, ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. ఆయన వేటూరు సుందరరామూర్తి గారు తనకిచ్చిన జాతీయ పురస్కారాన్ని కూడా ఎందుకు పంపించాడు? ఎందుకంటే తెలుగు భాష మీద వాళ్ళు చేస్తున్న దానికి అతను వెనక్కి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అంటే కొంతమంది అలా చేస్తూ ఉంటారు కదా, ఓకే. ఇచ్చిన పురస్కారాలు కూడా వెనక్కిస్తూ ఉంటారు కొంతమంది. ఓకే. అంటే సార్ ఇప్పుడు అల్లు అర్జున్ ఏదైతే వ్యవహరించిన వ్యవహార శైలి ఉందో, ఈరోజు అక్బరుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలతో చాలామంది మండిపడుతున్నారు. అయితే ఇక్కడ మెయిన్ క్వెషన్ ఏంటి అంటే గనక కనీసం ఒక మహిళ చనిపోతేనే పట్టించుకోలేనట్టున్న అల్లు అర్జున్ కోసం తన ఫ్యాన్స్ కానివ్వండి, వాళ్ళు ప్రభుత్వం మీదే తిరుగుబాటు వ్యక్తం చేశారు. ఈ తీరు ఎంతవరకు సరైంది? అలానే అల్లు అర్జున్ అభిమానిగా రేవతి అంటే తన భార్య చనిపోయినా, తన కొడుకు హాస్పిటల్‌లో ఉన్నా గాని అల్లు అర్జున్ మీద పెట్టిన కేసు నేను వెనక్కి తీసుకుంటాను. ఆయన్ని అరెస్ట్ చేయొద్దు అనేసి అన్నారు. ఈరోజు వీళ్ళ వ్యవహార శైలి మీద ఎన్నో ప్రశ్నలొస్తున్నాయి. ఇలాంటి వాడి కోసమా మీరంతా ఆహ్, మాట్లాడారు, సపోర్ట్ చేశారని చెప్పి అడుగుతున్నారు. ఎలా చూడాలి మరి? అల్లు అర్జున్ అభిమానులకి కాదు, హ్మ్. యావత్ చిత్రకథా నాయకులకు సంబంధించింది కావచ్చు, రాజకీయ నాయకులకు సంబంధించింది కావచ్చు, క్రీడాకారులకు సంబంధించింది కావచ్చు, అభిమానులకి నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ ప్రతిభా పాటవాళ్ళని, వాళ్ళ దేశభక్తిని కొనియాడండి, హ్మ్. ఆదర్శంగా తీసుకోండి. హ్మ్. తప్పులేదు. హ్మ్. మీరు ఇలా అభిమానాలు పెంచుకుంటా ఉంటే జరిగే పరిణామాలు మీరు చూస్తూనే ఉన్నారు. హ్మ్. మీ యొక్క అభిమానం మీద వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. అవునా కదా? గమనించుకోవాల్సిన అంశం ఏందంటే, అవును. ఈళ్ళ మీద అభిమానుల యొక్క అభిమానం మీద వాళ్ళు వ్యాపారం చేస్తున్నారు. హ్మ్. ముందుగా చిత్రం విడుదలైన తర్వాత 1, 2 రోజుల్లో ఎగబడి చూసేది వాళ్ళే. అధిక ధరలు పెట్టి కొనేది వాళ్ళే. హ్మ్. కాబట్టి వాళ్ళ అభిమానాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. వాళ్ళు వ్యాపారస్తులయ్యా. హ్మ్. రాజకీయ నాయకులైనా ఇవాళ వ్యాపారస్తుల్లా తయారయ్యారు. క్రీడాకారులైనా అట్లనే తయారయ్యారు. చిత్రకథా నాయకులైనా అట్లనే తయారయ్యారు. హ్మ్. వాళ్ళ మీద అభిమానాలు పెంచుకునే వాళ్ళని ఏ విధంగా దోచుకుంటున్నారో అర్థమైపోతా ఉంది కదా! హ్మ్. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. మీ అభిమానాన్ని వాళ్ళు ఏ విధంగా పరిగణిస్తున్నారు. మిమ్మల్ని ఒక వస్తువులా చూస్తున్నారాళ్ళు. వాళ్ళ వ్యాపారానికి ఉపయోగపడే వస్తువులుగానే చూస్తున్నారు. హ్మ్. మీరు ఇలాంటి అభిమానాలు పెంచుకొని ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని చెప్పి సవినయంగా మనం చేసుకోవడం తప్ప మనం ఇంకేం చెప్తాం వాళ్ళకి చెప్పండి? అంతే. ఓకే. రైట్. థాంక్ యూ సో మచ్ సార్.
నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకారావు. ఈరోజు మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, వర్మ వ్యూహం చిత్రంకై గాను ఫైబర్ నెట్ కి సంబంధించిన డబ్బులు వర్మకి ఇవ్వడం ఏంటి అసలు? అంటే ప్రజల సొమ్ముతో వీళ్ళు చిత్రాలు నిర్మించుకుంటూ వాళ్ళకి వాళ్ళు ఫ్రీ పబ్లిసిటీ చేసుకోవడం ఎలా చూడాలి అసలు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క లీలా విన్యాసాలన్నీ ఒక్కోటొక్కటి బయటకు వస్తూ ఉన్నాయి. ఉమ్, దాంట్లో ఇప్పుడు ఈయనకు సంబంధించినంత వరకు మన ఏమంటారు అతన్ని ఆర్జీవి. ఆర్జీవి అతని సినిమా చిత్రాన్ని వ్యూసుల ప్రకారం డబ్బులు ఇస్తామని చెప్పిన ఒప్పందంతో తీసుకోవడం కూడా జరిగింది. అవును, 1863 మంది మాత్రమే చూశారు. అవును. మరి దానికి ఎంత చెల్లించారు? 1,15,2 కోట్ల చిల్లర మొత్తం ఏదన్నా 2,15,00,000. 1,15,00,000 రూపాయలు చెల్లించడం కూడా జరిగింది. ఈ రోజు దానికి సంబంధించిన వివరాలన్నీ బయటకు వస్తా ఉన్నాయి. ఉమ్, ఆ వివరాలతో కూడిన అన్ని కూడా అతను ఎవరైతే జీవీ రెడ్డి గారు, ఇక్కడ ముందు హ్యాట్సప్ చెప్పాలి జీవీ రెడ్డి గారికి. ఉమ్, ఎందుకంటే అతనిలో చిత్తశుద్ధి నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మంచి వ్యక్తిని ఎన్నుకున్నాడు, సమర్థుడిని ఎన్నుకున్నాడు, ప్రతిభావంతుని కూడా ఎన్నుకున్నాడు. అందుట్లో అనుమానమే లేదు. ఉమ్, ఇందులో జరిగిన అక్రమాలు అన్యాయాలన్నీ కూడా మొట్టమొదటి ప్రారంభించినప్పుడు 108 మందితో ప్రారంభించారు ఉమ్, ఫైబర్ నెట్ అనేది. ఉమ్, లాభాలతో వెళ్ళింది. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు దాంట్లో. ఉమ్, మరి ఈ రోజు మరి దానికి రేట్లు పెంచారు. ఉమ్, 10 లక్షల నుంచి 5 లక్షలకు కుదించుకుపోయింది. ఉమ్, అక్కడ తగ్గింది. మరి నష్టం చూపించారు. రేట్లేమో అధికంగా ఉమ్, వసూలు చేశారు వాళ్ళ దగ్గర. ఈరోజు నష్టాల్లో చూపించారు. ఉమ్, 1330 చిల్లర మంది మళ్ళీ దాంట్లో ఉద్యోగస్తులను చేర్చుకున్నారు ఉమ్, నిబంధనలకు విరుద్ధంగా. ఉమ్, మరి ఈ పరిస్థితుల్లో దానికి సంబంధించిన విషయాలన్నీ బయటికి తీసుకురావడం కోసం ఆ వ్యక్తిని నియమించారు. నిస్సందేహంగా జీవీ రెడ్డి గారు దానికి సంబంధించిన అన్ని విషయాలు కూలంకుషంగా తెలిసిన, ముఖ్యంగా అతను న్యాయవాది, ఉమ్, అలాగే ఆడిటర్ కూడా. ఉమ్, ఇది కూడా గమనించుకోవాల్సిన విషయం. రెండూ మిళితమైన వ్యక్తి, ఉమ్, సమర్థుడు. కాబట్టి ఇన్ని విషయాలను తీసుకురావడమే కాకుండా ఈరోజు చాలా త్వరగా ఆలస్యం చేయకుండా ఉమ్, రాంగోపాల్ వర్మకి తాకీదులు కూడా పంపించాడు. ఉమ్, వడ్డీతో సహా చెల్లించండి అని చెప్పని నాగేశ్వరరావు గారు అనే న్యాయవాది చేత చాలా స్పష్టంగా పంపించడం కూడా జరిగింది. అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే దాంట్లో జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఏది కూడా అతను ఉపేక్షించే పరిస్థితిలో లేడు. ఉమ్, ఎంత ఎంత నష్టం జరిగింది. తర్వాత అతను జిల్లాల వారీగా పర్యటనలో కూడా ఉన్నాడు. మీరు గమనించుకోవాల్సిన అంశం. ఉమ్, వాళ్ళంటే కొంతమందే వస్తారు. ఇతను అక్కడికి వెళ్ళిన తర్వాత అందరూ వస్తారు కదా, సాధక బాధలు అన్నీ చెప్పుకుంటారు. అవును, ఒంగోలు అయిపోయింది, ఇప్పుడు గుంటూరు జిల్లాలో జరిగింది. ఇవన్నీ అంశాలన్నీ కనుక మనం చూసుకుంటా వస్తూ ఉంటే ఎంత చిత్తశుద్ధిగా జిల్లాల వారికి వెళ్ళి అన్ని దాంట్లో జరిగిన అవకతవకలన్నీ బయటికి తీసుకొచ్చి ఉమ్, వాళ్ళందరికీ వివరించేసి వాళ్ళ ద్వారా వాళ్ళు ఏం సమాధానం చెబుతారు, వాళ్ళు ఏం ఇబ్బందులు పడ్డారు, ఉమ్, ఇవన్నీ కూడా చూసుకొని క్రోడీకరించుకొని ముఖ్యమంత్రి గారికి ఇచ్చేసి తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా ఎలా ముందుకు వెళ్ళాలనే విధంలో ఒక క్రమ పద్ధతిలో వెళ్తున్నాడు. గమనించుకోవాల్సిన అంశం ఇది. ఉమ్, అట్లానే ఇప్పుడు జరిగినటువంటి ఈ వ్యూహం సినిమాకి సంబంధించి ఉమ్, ఎంత ఒప్పందం చేసుకున్నారు, ఎంత చెల్లించారు, దానికి ఎవరెవరు బాధ్యులు, ఆనాటి అధికారులు ఎవరు, దాన్ని పురమాయించింది ఎవరు, అన్ని విషయాలు కూడా బయటికి తీసుకొస్తాడనైతే 5గురిని ఉమ్. ఇప్పుడు దాంట్లో భాగస్వాములు చేశాడు. కాబట్టి విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తాడని అయితే నేనైతే భావిస్తున్నాను. ఓకే. అంటే ఫైబర్ నెట్ కేసులోనే అవకతవకలు జరిగాయి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపించింది అప్పటి ప్రభుత్వం. కానీ అప్పటి ప్రభుత్వమే వాట్సాప్ చాటింగ్ లో ఉద్యోగాలు ఇచ్చి, అంటే శాంతి సిస్టర్స్ ని ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళకి వారి ద్వారా ఇదంతా నడిపించినట్టు మనకు తెలుస్తుంది. ఆడపిల్లల్ని అడ్డు పెట్టుకొని విజయసాయి రెడ్డి ఏంటి ఈ డ్రామా అసలు? ఇప్పుడు శాంతి అనే మహిళతోటి అతను విశాఖపట్నంలో జరిగినటువంటి భూదందా అంతా మనకు తెలుసు. అవును, దేవాదాయ శాఖలో పనిచేస్తున్న ఆమె ద్వారా కావాల్సినటువంటి సమాచారాన్ని సేకరించుకొని ఉమ్, అతను ఎంత భూదందా చేశాడో మన కళ్ళ ముందు కనపడతానే ఉంది. ఉమ్, అసలు చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి మానస ట్రస్ట్ కింద ఉన్నటువంటి భూముల్ని కూడా ఉమ్, కొట్టేయడానికి వాళ్ళు ప్రయత్నం చేయడం కూడా జరిగింది. ఉమ్, సరే, ఆ దేవుడు న్యాయస్థానం కాపాడిని దాంట్లో, లేకపోతే ఈ పాటికి వాళ్ళు చేయాల్సినవి చేసేవాళ్ళు. ఉమ్, ఇక్కడ వాళ్ళ చెల్లెళ్ళే, ఇప్పుడు ఎవరైతే శాంతి అనే మహిళ గురించి చెప్పానో నేను, ఉమ్, ఆమెకు సంబంధించిన తోబుట్టువులే వాళ్ళిద్దరు కూడా. ఉమ్, ఒకళ్ళు ప్రియాంక, రెండో వాళ్ళు ఇందిరా ప్రియదర్శిని. ఇందిరా ప్రియదర్శిని ద్వారానే చంద్రబాబు నాయుడు గారి మీద ఏదైతే అభియోగం మోపాలనుకున్నారో ఆ పత్రాల రూపురేఖలన్నీ మార్చేసి వీళ్ళు వేరే సృష్టించేసి దానికి కావాల్సిన సహాయ సహకారాలు అందజేసింది ఇందిరా ప్రియదర్శిని అనే విషయం ఇప్పుడు మనకి అర్థమైపోతా ఉంది. అంటే ఒక ముందస్తు ప్రణాళికతోటే
ఉమ్, వాళ్ళు ఇలాంటి వాళ్ళు నియమించుకుంటూ ఇలా చేశారని చెప్పి చాలా స్పష్టంగా మనకు అర్థమైపోతా ఉంది. ఉమ్, కాబట్టి ఈ విషయంలో కూడా విజయసాయి రెడ్డి ప్రమేయం కూడా ఉంది కాబట్టి మీరు అన్నట్టు ఎంతో మందికి కనీసం వాళ్ళని ఎట్లా తీసుకుంటున్నాం అనే నియమ నిబంధనలకు విరుద్ధంగా తీసుకోవడమే కాకుండా ఉమ్, ఆ ప్రమాణాలు కూడా పాటించలేదు వాళ్ళు. ఉమ్, అలా తీసుకున్న వాళ్ళందరి వివరాలన్నీ ఇప్పుడు బయటికి తీసుకొస్తున్నారు కాబట్టి ఉమ్, వాళ్ళను కూడా తొలగించే కార్యక్రమం చేపడతాడు. దీనికి బాధ్యులైనటువంటి అధికారులు, సహకరించిన వాళ్ళు, విజయసాయి రెడ్డి గారితో సహా ఎవరెవరు దీనికి వాళ్ళు ప్రేరేపితం చేశారో, ఎవరు ప్రోత్సహించారో వాళ్ళందరి ఉమ్. విషయాలు కూడా జీవీ రెడ్డి గారు బయటికి తీసుకొస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆల్రెడీ వీళ్ళు ఎందుకు అంటే ఈ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ ఉద్యోగం ఎంత కాలం ఉంటుంది అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు? ఒక వాట్సాప్ లో ఉద్యోగం ఇచ్చేశారు అంటే ఏదో తప్పు చేపిస్తున్నారు, ఏదో ఒక రోజు దొరికితే మన జీవితాలు నాశనం అయిపోతాయని ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళు 30 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటాడు, ఉమ్, 100 సంవత్సరాలు విజయసాయి రెడ్డి గారు జీవిస్తాడు, మమ్మల్ని రక్షిస్తారు అనుకుని ఉంటారు వాళ్ళు. ఉమ్, వాళ్ళకి ఆశ చూపిస్తేనే కదా వచ్చి ఈ పనులన్నీ చేసింది. ఉమ్, ఇప్పుడు వాళ్ళు న్యాయబద్ధంగా వచ్చి న్యాయం ఒకవేళ నిజంగా ఎవరన్నా ఆయన అవకాశం కలగజేశారనుకోండి, ఉమ్, న్యాయబద్ధంగా వెళ్ళాలి కదా. న్యాయబద్ధంగా వెళ్లకుండా వాళ్ళు అక్రమ మార్గంలో చంద్రబాబు నాయుడు గారిని ఉమ్, సంబంధం లేని అంశాన్ని ముడిపెట్టేసి పత్రాలు సృష్టించేసి ఆయన్ని ఏదైతే ఇబ్బంది పెట్టి ఆయన మీద అభియోగం మోపారో దాన్ని సహకరించినప్పుడే వాళ్ళ గురించి ఇంకా మీరు జాలిపడాల్సిన అవసరం లేదు. ఉమ్, వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏదో ప్రలోభాలకు లొంగారు వాళ్ళు. ఉమ్, అది ధనమా లేకపోతే వేరే కార్యక్రమాలు ఏంటా అనేది, ఎందుకంటే ఆ పైన అక్కయ్య ఉంది కదా, ఉమ్, అక్కయ్యని ఏ విధంగా చూసుకుంటున్నాడో తెలుసు కాబట్టి, ఆర్థికంగా ఏ విధంగా సహాయపడుతున్నాడో తెలుసు కాబట్టి అలాంటి సహాయ సహకారం ఎవరికి కూడా అందించుండొచ్చు. ఉమ్, కాబట్టి వాళ్ళు అట్లా పనిచేశారు. అట్లా చేస్తే చాలా మందిని వాళ్ళ అంటే వాళ్ళ ఆశలకు కావచ్చు, లేకపోతే వాళ్ళ ఆలోచన విధానాలకు కావచ్చు, ఉమ్. వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు అయి ఉంటాయి కాబట్టి కదా ఇట్లా చేసింది. కాబట్టి వాళ్ళ మీద జాడిపడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఏ కేసు కదిలించినా గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో ఏ కేసు కదిలించినా అన్నిట్లోనే ఏటుగా ఉంటున్న విజయసాయి రెడ్డి ఎప్పటికి అరెస్ట్ అవుతాడు? ఎప్పటికి ఆయన అదుపులో తీసుకుంటారో నాకైతే తెలియదు కానీ ఉమ్, ఒకటి మాత్రం నిజం, చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు జరిగిన అవకతవకలన్నింటినీ అదుపులో తీసుకుంటే ఢిల్లీ వెళ్ళి అమిత్ షా గారికి, మోడీ గారికి, అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి కారాగారాలు సరిపోవట్లేదు, ఉమ్, వీళ్ళని అదుపులో తీసుకోవడం కోసం, వీళ్ళని అట్టిపెట్టడం కోసం దయచేసి అండమాన్ నికోబార్లు మేము సముద్ర అవతల ఉంటుంది వాళ్ళ దగ్గర కూడా ఊరు వెళ్ళరు, అది మొత్తం మాకే ఇవ్వమన్న పరిస్థితి వస్తుంది. ఇది ఓకే. మాత్రం వాస్తవం. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.